పట్ల ప్రభుత్వాల వివక్షతను గుర్తించాలని, హక్కుల సాధన కోసం కర్నూలు వేదిక క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత సమావేశం జయప్రదం చేయాలని కర్నూలు క్రైస్తవ సంఘం నాయకులు హవిలాల్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్వాతంత్ర్యం అనంతరం క్రైస్తవుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు వారి అభివృద్ధికి విస్మరిస్తున్నాయని అన్నారు. క్రైస్తవులు ఎన్ని ఇబ్బందులకు గురైనా యేసునామంతో తమ కష్టాలు తీర్చాలని ప్రార్థిస్తారే తప్ప ఉద్యమాలు చేయలేని అమాయకులుగా జీవిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓట్లు మావి సీట్లు మీవి అన్న చందంగా ప్రభుత్వాల తీరు ఉందని ఆవేదన చెందారు. క్రైస్తవుల చైతన్య వేదికగా ఈ నెల 18 నగరంలోని మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కావున క్రైస్తవ నాయకులు ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవైఎన్ బాబురాజు, నెహమియాలు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నుంచి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను బట్టి ఈరోజు మేము మీడియా ప్రతినిధుల దగ్గర రావడం జరిగింది. ఏ ప్రభుత్వాలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ క్రైస్తవుల ఓట్లు తీసుకొని క్రైస్తవులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, క్రైస్తవులు ఎప్పుడు కూడా రోడ్లు ఎక్కలేదు. ఈరోజు క్రైస్తవులందరూ మాకు జరుగుతున్న అన్యాయాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, రాష్ట్ర పార్టీలు అయితేనేమి, ఆయా పార్టీలు అన్ని పార్టీలు ఎన్ని పార్టీలు ఉండో అన్ని పార్టీలు ఈరోజు క్రైస్తవులకు అన్యాయం చేస్తూ ఉన్నాయి. క్రైస్తవులకు 1% రిజర్వేషన్ ఉంది. ఆ 1% రిజర్వేషను మరి వాళ్ళకు కూడా తెలుసు, నాయకులకు కూడా, ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు, ఆయా పార్టీ నాయకులకు కూడా తెలుసు. మేము ఏం చేస్తున్నాము క్రైస్తవులకు అని కూడా ఒకసారి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ గుండెల మీద ఒకసారి గుండెల మీద వాళ్ళు చేసుకొని చెప్పమని క్రైస్తవులకి ఏం న్యాయం చేస్తున్నారు. ఇలా క్రైస్తవుల కొరకు మేము ఒక ఉద్యమం లేవనెత్తి క్రైస్తవుల కొరకు పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. ఇకపోతే స్వతహాగా క్రైస్తవులు సౌమ్యులు. వారు ఎలాంటి అలజడులకు కానీ, ఉద్రేకాలకు కానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కానీ ముందుకు వచ్చే మానసిక స్థితి వారికి లేదు. దీన్ని అలుసుగా తీసుకొని ఏ ప్రభుత్వమైనా సరే, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే, క్రైస్తవులకు చేయవలసినంత న్యాయం అయితే చేయటం లేదు. సమావేశము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా ఏమవుతుందంటే, క్రైస్తవులకు జరిగే అన్యాయాన్ని గురించి దేశానికి, రాష్ట్రానికి ఉండే ప్రభుత్వాలతో పాటు దేశంలో, రాష్ట్రాలలో ఉండే క్రైస్తవులందరి కొరకు మనము విజ్ఞప్తి చేసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచర్యను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఈ క్రైస్తవుల సమస్యల గురించి చెప్పుకున్నామంటే, రాజ్యాంగం రాకముందు నుండి కూడా, రాజ్యాంగం వచ్చినప్పటి నుండి కూడా ఈ సమస్యలు అనేవి సమస్యలుగానే మిగిలినాయి, కానీ వాటిని తీర్చే వారు ఎవరు లేరు. కానీ క్రైస్తవులకు మాత్రం ఒకటే నమ్మకం, జీసస్ మాకు న్యాయం చేస్తాడు అని ప్రార్థనలు చేయడం తప్ప ఉద్యమాలు చేసే శక్తి మాకు లేదు.